అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ చిటిశ్రీ వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నానండి. ఏం లేదండి, నేను డెలివరీ అయ్యాను కదా, నాకు వీడియోస్ చేయడానికి కుదరలేదు. హెల్త్ కూడా రికవరీ కాలేదు. అందుకోసమే వీడియోస్ చేయడం లేదండి. ఇంకా కొంచెం బాగుంది, పర్లేదు అనుకుని వీడియో చేస్తున్నాను. ఏం లేదండి, ప్రతి ఒక్క అమ్మకి తన బిడ్డ అందంగా ఉండాలి, నా బిడ్డకి మంచి జుట్టు ఉండాలి, మంచి కలర్ ఉండాలి అనేసి ఆశ ఎవరికి ఉండదు చెప్పండి. సేమ్ నాకు కూడా అలాగే ఆశ ఉండేదండి. ఒకరోజు నేను చెకప్‌కి హాస్పిటల్‌కి వెళ్ళేదాన్నండి. ఆ దారిలో ఒక ఆవిడ నాకు ఒక సజెషన్ ఇచ్చిందండి. "ఏం లేదమ్మా, నీ బాబు అదే నీకు పుట్టబోయే బిడ్డ మంచి కలరు, మంచి జుట్టు కావాలనుకుంటే నువ్వు ఈ టిప్స్ పాటించు. ఖచ్చితంగా బాగా పుడతాడు నీకు పుట్టబోయే బేబీ" అని చెప్పిందండి. సరే చూద్దాం, మా పెద్దల మాటలు సద్ది మూట అంటారు కదా, అట్లాగా చూద్దాం అనేసి నేను కూడా ట్రై చేశానండి. ఆమె చెప్పినట్టుగానే చేశాను. యాజ్ ఇట్ ఈస్‌గా నేను చేసిన చేశాను. ఆఫ్టర్ డెలివరీ తర్వాత నా బేబీని చూసుకుంటే నేను మా ఆయన పెద్ద కలర్ కాదండి, ఇద్దరు సొమ్మంతే. కానీ మా బేబీ అయితే చాలా వైట్‌గా మంచి జుట్టుతో క్యూట్‌గా వచ్చారండి. ఆమె చెప్పడం వల్ల, ఆమె చెప్పిన టిప్స్ పాటించడం వల్ల ఇలా వచ్చారని నేనైతే అనుకుంటున్నానండి. ఆ టిప్స్ ఏంటో మీతో షేర్ చేసుకునేసి వీడియో చేస్తున్నానండి. నా ఫేస్ చూసారా ఇంకా ఎంత లావుగా ఉందో. ఇంకా 1 మంత్ అయిందండి డెలివరీ అయ్యి అంతే. ఇంకా ఆ ఫేస్‌లో నీరు అనేది ఇంకా తగ్గలేదండి. చూసారా ఎంత లావుగా ఉందో ఫేసు. ఆ నీరు అనేది తగ్గలేదు. అయినా పర్లేదు, వీడియో చేద్దాము. నా సబ్స్క్రైబర్‌లకి నేను పాటించిన టిప్స్ ఉపయోగపడతాయేమో అనేసి వీడియో చేస్తున్నానండి. ఏం లేదండి, నా బేబీని చూడండి ఒకసారి. నేను చెప్పే మాటల కన్నా బేబీని చూస్తే బాగుంటుంది కదా, చూసేయండి అయితే. నా బేబీని చూసారు కదండి, చాలా బాగున్నాడు కదా. నేను చెప్పడం కదండి, మీరు చెప్పాలి. ప్రతి తల్లికి తన బిడ్డ అందంగానే ఉంటుంది. ఎలాంటి కలర్ ఉన్నా, ఎలాంటి జుట్టు ఉన్నా, ఎలా ఉన్నా తన బిడ్డ తనకి అందమే. కానీ నా బిడ్డ నాకు అందము. కానీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా బేబీ ఎలా ఉన్నాడో, బేబీ బాయ్ అండి, నాకు ఎలా ఉన్నాడో. ఒకవేళ నేను ఏ టిప్స్ పాటించాను, నా బేబీ ఇంత అందంగా పుట్టడానికి నేను ఎలాంటి ఫుడ్ తీసుకున్నాను అనేసి మీకు కావాలనుకుంటే నాకు ఒక కామెంట్ చేయండి. ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుందండి, మళ్ళీ చాలా లెంత్గా పెట్టినా కూడా ఎవరు చూడరు. అందుకనేసి నేను నెక్స్ట్ వీడియోలో నేను ఏమేమి టిప్స్ పాటించాను, ఎలాంటి ఫుడ్ తీసుకున్నాను, నా బేబీ ఇంత మంచి కలర్ రావడానికి, నా బేబీకి ఎక్స్పెషలీ అంత మెయిన్ జుట్టు రావడానికి నా బేబీకి కారణం, నేను తీసుకున్న ఫుడ్ ఏంటి అనేది పాయింట్ టు పాయింట్ మీకు నేను చెప్తానండి. నా వీడియోకి నా లైక్ నచ్చి ఉంటే ఒక చిన్న లైక్, కామెంట్ చేయండి. అందరికీ బాయ్ అండి.